హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్రూప్ 2కు సంబంధించిన అప్డేట్ వచ్చింది కదా. అంటే గ్రూప్ 2కు సంబంధించిన జిఆర్ఎల్ ఇచ్చారు. అట్లనే గ్రూప్ 2కు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆ షెడ్యూల్ ఏంది, దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. ఇది గ్రూప్ 2 సంబంధించి వెబ్ నోట్ అండి. ఈ వెబ్ నోట్లో ఏముంటుందంటే 783 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఈ 783 వేకెన్సీస్కి సంబంధించి జిఆర్ఎల్ ఇచ్చారు. ఆ జిఆర్ఎల్ కూడా మీకు చూపిస్తా. ఇందులో మెయిన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ ఇచ్చారు. 29/5/2025 నుంచి 10/6/2025 వరకు 2 సెషన్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ సెషన్ ఎట్లుంటుందంటే 10:30 నుంచి 1:30 గంటల వరకు ఫస్ట్ సెషను, 2 గంటల నుంచి 5:30 గంటల వరకు సెకండ్ సెషన్. రిజర్వ్ డే కూడా తీసుకురావడం జరిగింది. 11వ తారీఖు 10:30 గంటల నుంచి 5:30 గంటల వరకు ఉంటుంది. సూరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ, ఫార్మర్లీ నోన్ యాజ్ శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దీనికి సంబంధించి అసలు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు మనం తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్స్ వివరాలు ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో ఫస్ట్ చూస్తే మనకు అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ తీసుకోవాలి. ఎగ్జామ్ రాసినప్పటిది హాల్ టికెట్ ఒకటి. తర్వాత ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, సర్వీస్ ఐడి కార్డు కానీ, బ్యాంకు పాస్బుక్ విత్ ఫోటోతో ఉన్నది ఏమైనా పాస్బుక్ ఉంటే కూడా తీసుకుపోవచ్చు, లేకపోతే పాన్ కార్డు. ఈ అన్నిట్లలో ఏదో ఒకటి తీసుకుపోవాలి ఒరిజినల్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, అంటే డిగ్రీకి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ఎస్ఎస్సి మెమో, లేకపోతే సిబిఎస్ఈ చదివిన వాళ్ళు అయితే సిబిఎస్ఈ మెమో, ఐసిఎస్సి చదివిన వాళ్ళు ఉంటే ఐసిఎస్సికి సంబంధించిన మెమో. తర్వాత 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్, దాన్నే బోనఫైడ్స్ అంటాం కదా, అవి కూడా తీసుకుపోవాలి. సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ బ్రాకెట్లో చూడండి, వేర్ ద క్యాండిడేట్ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళంటే ఓపెన్ స్కూలింగ్ చదువుతారు చూడండి, వాళ్ళకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ పీరియడ్లో మనకు చదవకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇక డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయ్, ఇది క్లెయిమింగ్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఫీ కోసం మనం అన్ఎంప్లాయ్ అని అప్లై చేసినట్లు ఉంటే అన్ఎంప్లాయ్కి సంబంధించిన సర్టిఫికేటు. తర్వాత నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్, ఒకవేళ ఎంప్లాయ్ అయి ఉంటే స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయి ఉంటే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. తర్వాత సర్వీస్ సర్టిఫికేట్, ఇది ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్, సర్వీస్ సర్టిఫికేట్లో సర్వీస్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఉంది, దానికి సంబంధించిన వాళ్ళు ఉంటేనే. తర్వాత స్పోర్ట్స్కు సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. ఆ 2 పోస్టులకు సంబంధించి 2ని సెలెక్ట్ చేసారు, వాళ్ళిద్దరు కూడా స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకుపోవాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇట్లా ఉంటే అది కూడా ఏజ్ రిలాక్సేషన్లో తీసుకుంటారు కదా, అది సర్టిఫికేట్ తీసుకుపోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటాం కదా, అందులో బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా అందులో మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ మెన్షన్ చేస్తూ ఉన్న కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకుపోవాలి. అది రెవెన్యూ అథారిటీ నుంచి ఇస్తారు. తర్వాత కమ్యూనిటీ నేటివిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. తర్వాత బీసీలకు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఉంటుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ ఇస్తారు, అది కూడా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరైనా ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన వాళ్ళు ఉంటే మీ సేవలో వచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుపోవాలి. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా తీసుకుపోవాలి. మిగతా ఏమైనా సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. ఇవి యాక్చువల్లీ గ్రూప్ 2 సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తీసుకుపోవాల్సినటువంటి డాక్యుమెంట్స్. అందరూ ఇందులో పాల్గొనే అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్లో అడగండి, ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు అందించే ప్రయత్నం చేస్తా. వీడియో నచ్చింది అనుకుంటా, షేర్ చేయండి మరి.